దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సరిగ్గా నేటికి 20 రోజుకు చేరుకుంది. ఇప్పటికే 11 రెస్క్యూ బృందాలు నిర్విరామంగా గత 20 రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే టన్నెల్ నుంచి ఓ మృతదేహాన్ని వెలికితీయగా మరో 7 ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మరింత ముందుకు వెళ్లలేకపోతున్నాయి. సహాయక చర్యల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు వీలు లేకుండా ఉంది. అయితే రెస్క్యూ టీమ్స్ వెళ్లని ఆ ప్రాంతాల్లో రోబోలతో సెర్చ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2 రోబోలతో అన్వి రోబోటిక్ బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టనుంది. ఈ మేరకు మరికొద్దిసేపట్లో టన్నెల్ దగ్గరకు రోబోలు రానున్నాయి. మరోవైపు క్యాడ్వర్డ్ డాగ్ స్క్వాడ్ గుర్తించిన స్పాట్లలో రెస్క్యూ టీమ్స్ ఇంకా త్రవ్వకాలను చేపడుతూనే ఉన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, ఇక ఎలా చూడొచ్చు? ఇక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు ఎలాగో తిరిగి రాలేదు, ఇక కనీసం డెడ్ బాడీస్ అయినా వస్తాయని వాళ్ళ మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కూడా ఇంత ఎక్కడ నిర్లక్ష్యం జరగట్లేదు, అయినా కూడా మరీ లేట్ అవుతుంది కదా. దీని గురించి ఎలా స్పందించవచ్చు అంటారు? శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి 19 రోజుల క్రితం జరిగిన ప్రమాదము ఒక్కసారిగా విషాద ఛాయలు చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. 8 మంది కార్మికులలోని ఒక డెడ్ బాడీ మాత్రము వెలికి తీసిన క్రమంలో మిగతా 7కు సంబంధించిన మృతదేహాలను వెలికి తీయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 రిస్క్ టీంలతోటి పెద్ద ఎత్తున ఒక వర్క్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే టెక్నికల్ విజిట్స్ లో పనిచేసే వారు ఉన్నారో, బొగ్గు గనులు ఉన్నైతేనేమి, సంబంధించిన నావీ అధికారులు అయితేనేమి, డిఫెన్స్ లో ఉన్నటువంటి అనేక మంది విపత్తు టైంలో పనిచేసేటువంటి సంబంధించినటువంటి టీమ్స్ 12 రిస్క్ టీమ్స్ పనిచేస్తున్నాయి. వారితో పాటు కేరళలో ఉన్నటువంటి సపరేట్ సంబంధించినటువంటి డాగ్ స్క్వాడ్స్ కూడా రంగప్రవేశం చేశారు. దానికి సంబంధించినటువంటి డాగ్స్ కూడా మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు ఏమిటి అనేది కూడా చూపించినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో కూడా అక్కడ ఏదైతే 13 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి వాటర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వండు కావచ్చు, ఆ మృతదేహాలపై ఉన్నటువంటి తొలగించడానికి కొంత సమయం పడుతుంది. ఈ రిస్క్ టీమ్స్ కూడా ఎంట్రీ కావడానికి కూడా కొంత ప్రమాద సూచనలు కూడా ఉన్నట్టు కూడా గతంలో నిపుణులు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసినప్పుడు కూడా ఈ సమయానికి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఈ రిస్క్ టీమ్స్ ఏదైతే 12 టీంలు పనిచేస్తున్నాయో వారికి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ముందస్తుగానే ఆ టెక్నికల్ ఇష్యూస్ సంబంధించిన వారు నావీ అధికారులు కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ టెక్నికల్ గా జరిగేటువంటి ఇష్యూస్ పై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా డాగ్ స్క్వాడ్స్ తో పాటు రీసెంట్ గా కేంద్ర సంబంధించినటువంటి నిపుణులుగా సంబంధించినటువంటి నావీ అధికారులతో ఒక పర్యవేక్షణ చేసిన తర్వాత కమిటీ తర్వాత పూర్తి స్థాయిలో ఒక రోబోట్స్ తో కూడా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎక్కడెక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయని చేయడానికి కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారమే ఈ రోజు కూడా రోబోట్స్ కూడా ఎంట్రీ చేయడానికి కూడా ఈ 12 రిస్క్ టీంలతో పాటు ఈ రోబో టీమ్స్ కూడా ఎంట్రీ కావాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే శాస్త్రీయంగా ఉన్నటువంటి నిపుణులతోటి ఈ రోబో ఆపరేటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి 1 అవర్కి ఒకసారి బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు. ఏదైతే ప్రమాదం ఘటన దగ్గర గతంలో 12 రిస్క్ టీమ్స్ తో పాటు రోబో టీం కూడా ఎంటర్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రతి 1 అవర్ బులెటిన్ రిలీజ్ తో పాటు మృతదేహాలకు సంబంధించి వెలికి తీయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోబో టీం కూడా ఈ రోజు ఎంట్రీ కాబోతుంది. ఏది ఏమైనప్పటికీ మృతదేహాలు వెలికి తీయడానికి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలోని కేంద్ర ప్రభుత్వం సాయంతో కూడా పెద్ద ఎత్తున నావీ ఆర్మీకి సంబంధించినటువంటి అనేక సైంటిఫిక్ అధికారులను కూడా రంగప్రవేశం చేయించారు. దీనికి సంబంధించి మృతదేహాలని ఐడెంటిఫై చేసినా కూడా అవి వెలికి తీయడానికి కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నది. అక్కడ వాటర్ లో కావచ్చు, ఆ రివర్ లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే తొలగిస్తున్నారో అందులోకి మళ్ళీ రీప్లేస్ కావడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది కూడా అక్కడ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రిస్క్ తో కూడుకున్న టీము 180 మందితో సాంకేతిక నిపుణులు 150 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. దాంతో పాటు ఆ రోబో టీమ్స్ కూడా ప్రవేశం చేసి మృతదేహాలను వెలికి తీయడానికి మాత్రం అక్కడ కమిటీ పూర్తిగా సాయశక్తులు పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది తెలంగాణ శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిగా ప్రతి 1 అవర్కి ఒకసారి కూడా అప్డేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాలే కావచ్చు, నావీ అధికారుల సలహాలే కావచ్చు, టన్నెల్లో జరిగినటువంటి చిన్న అక్కడ ఏదైతే మిషన్ దగ్గర జరిగినటువంటి డిస్టెంటల్ అంత
ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాడిని వెలికి తీయడానికి మృతదేహాలకు సహాయ చర్యలకు కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేసి టన్నల్లో దగ్గర ఉన్నటువంటి చుట్టూ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఒక 4 Right. అధికారులతో పాటు కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.